నమస్తే ఫ్రెండ్స్, నేను రాజశేఖర్. మన దేశంలో కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, నాట్యకారులు ఇలా ఎన్నో సంవత్సరాలుగా వారిని ఆదరించడం, ప్రోత్సహించడం జరుగుతుంది. దీనికి కారణం మన పూర్వులు అయినటువంటి కొంతమంది రాజులు వీటిని ప్రోత్సహించడం కారణంగానే ఇన్ని సంవత్సరాలైనా కూడా మన దేశంలో ఈ సంస్కృతి రక్షింపబడి ఉంది. దానికి కారణం 1800 సంవత్సరాల క్రితం సముద్రగుప్తుడు అనే రాజు మన దేశానికి సువిశాల సామ్రాజ్యానికి సామ్రాట్టుగా ఉండడం జరిగింది. ఆయనకి కవిరాజు అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఈరోజు సముద్రగుప్తుడి గురించి మనం తెలుసుకుందాం. సముద్రగుప్తుడు గుప్త వంశానికి చెందినవాడు. 3వ శతాబ్దం కాలం నాటివాడు. మొదటి చంద్రగుప్తునికి కుమారదేవికి సముద్రగుప్తుడు జన్మించాడు. చంద్రగుప్తుని తరువాత క్రీస్తు శకం 340 సంవత్సరంలో సముద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. బాహ్య శత్రువులను తరిమి కొడితే తప్ప దేశానికి రక్షణ లేదని, దేశం అభివృద్ధి చెందదని తలచి దేశంలోని రాజులందరినీ సంఘటితపరిచాడు. గంగా నది, సరయూ నది తీర ప్రాంతంలోని రాజ్యములను, రాజస్థాను, పంజాబు, అదేవిధంగా బీహారు, బంగాళము కలిపి సువిశాల సామ్రాజ్యాలను ఏర్పరిచి భారత సమైక్యతను చాటిన మహా సామ్రాట్టు సముద్రగుప్తుడు. అప్పటి నుండి వారిని సర్వరాజోచేత అనే బిరుదుచే పిలిచేవాళ్ళు. కింగ్స్ ఆఫ్ కింగ్గా పిలువబడేవారు. తరువాత అశ్వమేధ యాగము చేసి అనేక దాన ధర్మాలను, పుణ్యకార్యాలను చేశాడు. తన సువిశాల సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా తయారు చేశాడు. ఈ సమయంలో 7 రకాల నాణెములను చలామణిలోకి తెచ్చాడు. ఆ బంగారు నాణ్యాలు సముద్రగుప్తుని బొమ్మ ఒకవైపు, బిరుదునామం మరొక వైపు, మరియు అశ్వమేధ పరాక్రమము అనే అక్షరాలతో కూడిన అశ్వచిత్రము మరియు సముద్రగుప్తుని రాణి చిత్రము ఉన్న నాణెములు చలామణిలో ఉండేవి. యుద్ధ నైపుణ్యంతో పాటు సముద్రగుప్తుడు సంగీత సాహిత్యములందు, కళాశాస్త్రములందు కూడా గొప్ప అభిమానము, నైపుణ్యము కలిగినవాడు. శాస్త్ర విజ్ఞానంలో దేవతల గురువైన బృహస్పతిని, సంగీత లలిత కళలలో నారద తుంబురులను కూడా లజ్జితులను చేయగల ప్రతిభాశాలి అని ప్రయాగ ప్రశస్తి అనే శాసనంలో పేర్కొనబడింది. వీణ వాయిస్తున్న సముద్రగుప్తుని బొమ్మగల నాణెము లభించటచే అతనికి గల సంగీత విద్యా నైపుణ్యం తెలుస్తుంది. అనేక కావ్యములను రచించి కవిరాజు బిరుదును సంపాదించాడు. కవులను, కళాకారులను, విద్వాంసులను ఆదరించేవాడు, ప్రోత్సహించేవాడు. సముద్రగుప్తుని న్యాయ పరిపాలనా విధానము, నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజారాజ్య నియమాలు అతని కీర్తిని ఇనుమడింపజేశాయి. భారతదేశ సమైక్యతను సాధించి దేశ పురోభివృద్ధికి పునాదులు వేశాడు. గొప్ప వీరుడు, విద్వాంసుడు, ఉత్తమ రాజనీతి కలిగినవాడు. సముద్రగుప్తుడు అత్యంత బలమైన సైనిక వ్యవస్థను మరియు శస్త్రాలను కలిగినవాడు. సువిశాల సామ్రాజ్యంలో ప్రజలు, రాజులు, సైన్యం అంతా సుఖ సంతోషాలు కలిగి ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చెంది స్వర్ణయుగంగా పేరొందింది భారతదేశం. తన శరీరం అంతా గాయాలతో కప్పబడి ఉండేది. యుద్ధాలు అలుపెరగకుండా చేసి దేశాన్ని ఏకీకృతం కావడం కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి పనిచేసి ఆదర్శనీయుడు అయ్యాడు సముద్రగుప్తుడు. స్మిత్ అనే చరిత్రకారుడు సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని చెప్పి పోల్చడం జరిగింది. నెపోలియన్ 18వ శతాబ్దం వాడు, సముద్రగుప్తుడు 3వ శతాబ్దం కాలం నాటివాడు. వీరిద్దరికీ ఇలా ఇండియన్ నెపోలియన్ చెప్పి ఆయన పోలడం ఏమాత్రం కూడా సభ్యత కాదు. కాబట్టి చరిత్రకారులు బానిసత్వంలో ఉండడం వల్ల మన చరిత్రని వక్రీకరించి రాయడం జరిగింది. కాబట్టి మనం అందరం నిజాన్ని తెలుసుకుందాం. సముద్రగుప్తుడు సువిశాల సామ్రాజ్యానికి సామ్రాట్గా వ్యవహరించిన వ్యక్తి. ఆయన్ని మనం గౌరవించుకొని అఖండ్ భారత్ వైపుగా ఆయన ఏదైతే చేశాడో దాన్ని, సువిశాల సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడో మనం కూడా పూర్తి స్థాయిలో అఖండ్ భారత్ వైపు దిశగా మనం అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.